హలో హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద ఇన్సైట్స్ ఎడ్యుకేషన్. నేను మీ కనకారెడ్డి సార్ని. సో అందరూ ఎదురు చూస్తున్న భారీ నోటిఫికేషన్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. మాక్సిమం మనం ఏమనుకున్నామంటే ఒక తోనే వస్తుంది అనుకున్నాము, కానీ ఒక బై వన్ గెట్ వన్ లాగా ఏఎస్ఓతో పాటు ఓకేనా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ 1 కేడర్ జాబ్ ఇక్కడ 17 వేకెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే నిన్న రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో చూసుకున్నట్లయితే సో డిఫరెంట్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఓకేనా అన్ని డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఆల్. సో మన డిపార్ట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఓకేనా ఇక్కడ సో స్టాటిస్టికల్ ఓకేనా. సో దిస్ ఈజ్ వన్స్ మీరు చూసుకుంటే సో రైట్. సో చూస్తే మనకు ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఇక్కడ చూస్తే మనకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇక్కడ ఎవరైందంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆల్ 17 వేకెన్సీస్ ఉన్నవి. అలాగే ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఏఎస్ఓ ఓకేనా. సో పైదాన్ని ఏడి అంటాము. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏఎస్ఓగా మనం ట్రీట్ చేస్తాం, ఏఎస్ఓగా. అయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే 251 వేకెన్సీస్ టోటల్గా 268. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ నంబర్ మన ఏఐపిలో ఇంతవరకు. ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం విడిపోయిన తర్వాత విడిపోక ముందుకు 268 వేకెన్సీస్ అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా రాలే. ఇంకో విషయం ఏంటంటే గమనించవలసిన విషయం, అసలు రెండు కలిపి ఏడి యాజ్ వెల్ యాజ్ ఏఎస్ఓ. ఏఎస్ఓ అంటే మండల్ లెవెల్, ఏడి అంటే గ్రూప్ 1 లెవెల్, డివిజన్ లెవెల్, జస్ట్ లైక్ ఈ రెండు కలిపి ఒకేసారి వచ్చినాయి. అలాగే సిలబస్ కూడా రెండింటికి సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. సిలబస్ లెవెల్ ఆఫ్ ద డిఫికల్టీ అనేది ఏడీది పీజీ లెవెల్లో ఉంటుంది ఓకేనా. ఇది మనకు ఏడీ అనేది కంప్లీట్గా పీజీ ఎవరైతే మనం ఇంతకుముందు చదివారో అంటే మీన్స్ పీజీలో డిఫరెంట్ కేటగిరీస్ ఎకనామిక్స్ కావచ్చు ఓకేనా, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, మీన్స్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కావచ్చు, ఎవరైతే మనకు డిఫరెంట్ ఆల్మోస్ట్ 2017-18లో ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది, అలా ఒక 5 వేకెన్సీస్. దెన్ ఆఫ్టర్ ఓకేనా మనకు 2 టైమ్స్ ఏడీ నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి 2017లో ఎగ్జామ్ అయింది జూన్లో, అలాగే మనకు 2019-18 మధ్యలో ఒకసారి ఏడీ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ దిస్ ఇస్ థర్డ్ నోటిఫికేషన్. కాకపోతే అక్కడ ఏంటంటే 5-6 వేకెన్సీస్ ఉన్నాయి ఏడీవి. అసలు 17 అంటే ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అండి. నాకైతే అన్ఎక్స్పెక్టెడ్లీ అసలు ఎన్ని ఉంటాయి అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఏడీలు అంటే ఆల్మోస్ట్ గ్రూప్ 1 కేడర్ కాబట్టి ఒక డిపార్ట్మెంట్కి అన్నైతే ఎక్కువ లేదు. సో ఏఎస్ఓలు అయితే ఎప్పుడు అడిగినా కూడా 17 మన నోటిఫికేషన్ గత నోటిఫికేషన్ చూస్తే 17 కావచ్చు ఓకేనా, ప్రిలిమ్ ఓకేనా, దెన్ ఆఫ్టర్ ఓకే 18-19 కావచ్చు. నెక్స్ట్ వచ్చిన నోటిఫికేషన్స్ రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ ఎన్ని నోటిఫికేషన్లు చూసినా కూడా ఒక మ్యాక్సిమం ఒక 50-100 బిలోనే ఉన్నాయి మ్యాక్సిమం. ఇక రీసెంట్గా అయితే లాస్ట్ నోటిఫికేషన్ అయితే 5 బ్యాకప్ వేకెన్సీస్. సో ఈ అవకాశాన్ని ఓకేనా మ్యాక్సిమం చూడండి రైట్. సో ఇది 268 అంటే సిలబస్ సేమ్ ఉంటుంది, లెవెల్ ఆఫ్ ది డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి అందరూ. సో మనం ఇప్పుడైతే ఈరోజు అయితే మ్యాక్సిమం మనం ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన కూటమి ప్రభుత్వానికి మనము ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఓకేనా. మనము అంటే మన ప్రజెంట్ అయితే సిలబస్ ఇవ్వలేదు. సో సిలబస్ ఇవ్వలేదు కాబట్టి మనం రీసెంట్గా ఉన్న నోటిఫికేషన్ సిలబస్ క్లియర్గా చూద్దాం ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ చూస్తున్నట్లయితే రీసెంట్గా 2024లో మార్చ్లో రిలీజ్ చేసిన జరిగింది. అయితే మార్చ్లో రిలీజ్ చేసిన సిలబస్ ఏముందో చూసుకున్నట్లయితే ఒకసారి క్లారిటీగా చూద్దాం. సో ఇక్కడ మనకు వేకెన్సీస్ లాస్ట్ వీక్ ఓన్లీ 5 వేకెన్సీస్ వరకే ఉన్నాయి ఇక్కడ రైట్. ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పటివరకు అడిగిన కాల్స్లో ఎక్కువ మంది ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అనే క్వశ్చన్ చాలామంది కాల్స్ ద్వారా అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి అందుకోసమే నేను చెప్పడం ఏమైందంటే మనం గత నోటిఫికేషన్ అది ఎప్పుడైనా మనకు తెలియనప్పుడు మనం గత నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బ్యాచిలర్ డిగ్రీ మనకు మొత్తం కూడా ఎలా ఉందంటే కంప్లీట్లీ డిగ్రీ సిలబస్ అని గుర్తుపెట్టుకోండి. చాలామంది పీజీ చదివే వాళ్ళు పీజీలో అనుకుంటారు, కాదండి. ఇక్కడ ఓన్లీ కంప్లీట్లీ వాట్ ఇస్ దట్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ
ఎందుకంటే మన సిలబస్ కూడా వచ్చే లెవెల్ కూడా డిగ్రీకి సంబంధించిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో, బ్యాచిలర్ డిగ్రీ మెయిన్ సబ్జెక్ట్ విత్ సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఉండొచ్చు. అంటే బీఎస్సీ, ఎంఎస్‌టి, సీఎస్ కావచ్చు. అంటే స్టాట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఉంటూ కాంబినేషన్ అదే ఫిజిక్స్ ఉందా, నీకు డేటా సైన్స్ ఉందా, వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ. అలాగే సెకండ్ క్రైటీరియా చూసుకుంటే మ్యాథమెటిక్స్ విత్ స్టాటిస్టిక్స్ అంటే ఎంఎస్‌టి, సీఎస్ మ్యాథ్స్, స్టాట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. మ్యాథ్స్, స్టాట్స్, ఫిజిక్స్ కాంబినేషన్. మ్యాథ్స్, స్టాట్స్, అదర్స్ కానీ ఓకేనా, వాళ్ళు కూడా మనకు ఎలిజిబిలిటీ అని చెప్పొచ్చు. అలాగే సో మనకు నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఎకనామిక్స్. సో డిగ్రీ విత్ ఎకనామిక్స్. ఎకనామిక్స్‌తో పాటు స్టాటిస్టిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద 1 ఇయర్ పేపర్ ఆర్ ద 2 ఇయర్స్ ఆర్ ద 3 ఇయర్స్ కేస్ మేబీ. అంటే ఇక్కడ ఏందంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీలో బీకామ్ గాని, బీకామ్ వాళ్ళు ఉంటారు, బీకామ్ కంప్యూటర్ గాని అక్కడ బిజినెస్ స్టాట్స్ చదువుతారు. సో వారు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంటే మీన్స్ మెయిన్‌గా ఎకనామిక్స్, అలాగే కామర్స్ సేమ్. సో కామర్స్ వాళ్ళు ఓకేనా, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. అలాగే సో కంప్యూటర్ సైన్స్ విత్ స్టాటిస్టిక్స్ అంటే ఇక్కడ అల్టిమేట్‌గా ఎవరెవరికి ఉందంటే బీఎస్సీలో అంటే మీన్స్ డిగ్రీలో ఎవరికైతే మ్యాథ్స్ ఆప్షన్‌తో పాటు స్టాట్స్ ఆప్షన్ ఓకేనా. అలాగే నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఓకేనా కామర్స్ విత్ స్టాటిస్టిక్స్ అంటే ఎకనామిక్స్ విత్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్స్ విత్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ విత్ స్టాటిస్టిక్స్ వీళ్ళందరికీ కూడా మనకు గత నోటిఫికేషన్‌లో ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇవి ప్రెజెంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటది కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ కావచ్చు. ఓకేనా. సో ఈ విషయం పైన మనకు క్లారిటీగా ఉంది. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఒకసారి సిలబస్ మనము ఇది ఇంపార్టెంట్ అండి స్కీమ్. సిలబస్ అనేది కనుక చూసుకున్నట్లయితే మనకు టోటల్‌గా 300 మార్క్స్ వెయిటేజ్ ఉందండి. ఎన్ని మార్క్స్? టోటల్‌గా 300 మార్క్స్ వెయిటేజ్ ఉంది ఇక్కడ. ఈ 300 మార్క్స్‌లో చూసుకున్నట్లయితే మనకు పేపర్ 1 అనేది ఒక కంప్లీట్‌లీ ఒక 150 మార్క్స్ అంటే జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ సంబంధించిన 150 మార్క్స్. అలాగే అండ్ సబ్జెక్ట్ ఇది కోర్ పేపర్. సో కోర్ పేపర్ కూడా ఒక 150 మార్క్స్ అని చెప్పొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ క్వెషన్స్ కూడా 150 క్వెషన్స్ అండ్ రెండిటి 150 క్వెషన్స్. డ్యూరేషన్ ఆల్సో 150, 151 అంటే మీన్స్ ఈచ్ అండ్ ఎవరీ క్వెషన్ క్యారీస్ ద 1 మినిట్ ఓన్లీ. సో నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 300, నెంబర్ ఆఫ్ మినిట్స్ 300, నెంబర్ ఆఫ్ మార్క్స్ 300 2 పేపర్లు కలిపి. ఓకేనా. ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించవలసిన విషయం ఏంటంటే మనకు యాజ్ పర్ నోటిఫికేషన్ అనేది చూస్తే మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ దట్? సో విత్ ద నెగెటివ్ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఎంతమ్మా? 1/3 అంటే ఒక క్వెషన్ మీకు రాంగ్ పోతే ఓకేనా, మళ్ళీ వచ్చిన ఆన్సర్‌లోనే 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉందని వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఓకేనా మనం చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ. రైట్. సో ఇంత లాస్ట్ వరకు కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఓకేనమ్మా. ఇక సిలబస్ చూసినట్లయితే ఒకసారి క్లారిటీగా జనరల్ స్టడీస్‌లో అన్ని కామన్ లాగానే అన్ని పేపర్‌లో ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు. నెక్స్ట్ జనరల్ సైన్స్ విత్ ఓకేనా కాంటెంపరరీ డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. హిస్టరీ ఆఫ్ ఇండియా కావచ్చు అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ద ఫోకస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ పాలిటీ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎకనామిక్స్ అండ్ ప్లానింగ్ ఓకేనా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ 10th చాప్టర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదమ్మా 10th చాప్టర్ కనుక మనం చూసుకున్నట్లయితే క్లియర్‌గా మళ్ళా మన స్టాట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్ స్టడీస్‌లో కూడా మనకు 100% ఓకేనా ఒక చాప్టర్ అనేది మళ్ళీ స్టాట్స్ ఇవ్వడం జరిగింది. అంటే సెకండ్ పేపర్‌లో స్టాట్స్ సబ్జెక్ట్ అలాగే మనకు పేపర్ 1 ఏదైతే ఉందో జనరల్ స్టడీస్‌లో మనకు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో డేటా అనాలిసిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక డేటాని మనం అనలైజ్ చేసే టెక్నిక్స్ అన్నీ కూడా. ఒక డేటాను ఎలా రిప్రజెంట్ చేస్తావు? డేటాను ఎలా ప్రెజెంట్ చేస్తావు? ఒక డేటాను ఎలా క్లాసిఫై చేస్తావు? అనే కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ప్రెజెంటేషన్ తర్వాత నువ్వు దాన్ని ఎలా అనలైజ్ చేస్తావు? అంటే వి ఆర్ యూజింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్. అవన్నీ కూడా మనకు జనరల్ స్టడీస్‌లో ఉన్నాయి. అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ దిస్ పేపర్ ఎవ్రీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు ప్రతి దాంట్లో కూడా జనరల్ స్టడీస్‌లో ఈ పార్ట్ మనకు డేటా అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏందమ్మా టాబ్యులేషన్ ఆఫ్ డేటా. Okay, tabulation of data means the arrangement of rows and columns. The arrangement of rows and columns is called as a tabulation. Okay, now visualization, presentation, and the data basics as well as analysis. Okay, now summary, statistics such as the mean, median, mode, and variance, and interpretation.
ఇంటర్ప్రిటేషన్ ఓకే. సో, ఇక్కడ ఖచ్చితంగా ఒక డేటా అనాలిసిస్‌తో పాటు ఓకేనా? సో, హౌ ద డా వ ఇక్కడ ఏం చదవాలంటే డేటా అనాలిసిస్ చాలా మందికి డౌట్ తెలీదు. సో, డేటాని ఎలా ఒకసారి మనం డేటా గనుక తీసుకున్నట్లయితే, ఈ డేటాని గనుక మనం తీసుకున్నట్లయితే సో, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? కలెక్షన్ ఆఫ్ డేటా కావచ్చు. తర్వాత దెన్ ఆఫ్టర్ క్లాసిఫికేషన్ కావచ్చు. దెన్ ఆఫ్టర్ టాబులేషన్ కావచ్చు. సో, టాబులేషన్ ఆఫ్ డేటా దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ టాబులేషన్. After tabulation, next one is most important presentation. Nothing but visualization. So presentation, nothing but analysis. Analysis చేసేటప్పుడు we are using the different type of techniques, such as statistical, that is the mean, median, mode, and variance. These are the four important techniques are there. ఒక డేటాని అనలైజ్ చేసేటప్పుడు ఇది క్లియర్. సో అంటే మీన్స్ దట్ ఈస్ మచ్ అంటే మెయిన్ మీడియన్ మోడ్స్ ఫస్ట్ ఆర్డర్ యావరేజ్ గురించి ఇవ్వడం జరిగింది. అలాగే వేరియన్స్ నథింగ్ బట్ సెకండ్ ఆర్డర్ యావరేజెస్ అంటే మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్స్ అనేది కూడా ఇక్కడ మళ్ళీ మనము చదవాల్సిన అవసరం అంటే అక్కడ సెకండ్ పేపర్లో చదివితే ఇక్కడ చదివినట్టే మళ్ళీ స్పెషల్గా చదవడం అవసరం లేదు. అంటే 10th యూనిట్ అనేది కూడా జనరల్ స్టడీస్లో కంప్లీట్గా మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఒక స్టాటిస్టిక్స్ పార్ట్ ఇవ్వడం జరిగింది, రైట్. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ యావరేజ్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ యావరేజెస్, పొజిషనల్ యావరేజ్ అండ్ డిస్పర్షన్స్ అండ్ మీన్స్ సెకండ్ ఆర్డర్ యావరేజ్, దట్ ఈస్ ద వేరియన్స్. వేరియన్స్ అంతా ఇన్క్లూడింగ్ ఆల్ స్టాండర్డ్ డీవియేషన్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేయవలసిన అవసరం, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం సబ్జెక్ట్గా చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. ఇంకా ఇది దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్లీ పేపర్ 1 సిలబస్ అండి. పేపర్ 2 సిలబస్ వచ్చేసి పేపర్ 2 సిలబస్ అంటే మనకు పేపర్ 2 సిలబస్ అనేది కంప్లీట్గా మన స్టాట్స్ సంబంధించి సో పేపర్ 2 సో పేపర్ 1 డిస్కస్ చేసాం కదా. పేపర్ 1 అనేది కంప్లీట్గా మనం చూస్తే అందులో ఒక మన 10th యూనిట్ కూడా మన స్టాటిస్టిక్స్ సంబంధించింది. అలాగే పేపర్ 2లో మొత్తం కూడా టోటల్గా 10 యూనిట్స్ ఉన్నాయండి. మొత్తం టోటల్గా 10 యూనిట్స్ ఒకసారి చూసినట్లయితే పేపర్ 2లో మొత్తం మనకు 10 యూనిట్స్. సో 10 యూనిట్స్ ఉన్నాయండి. ఈ 10 యూనిట్స్లో కంప్లీట్గా 5 యూనిట్స్ అనేది ఓకేనా. 5 యూనిట్స్ తీసుకున్నట్లయితే ఈ 5 యూనిట్స్ కంప్లీట్గా మనకు స్టాటిస్టిక్స్ సంబంధించినవి. ఈ 5 యూనిట్స్లో ఒకటి కామర్స్ యూనిట్స్, అలాగే ఒక యూనిట్స్ కంప్యూటర్ సైన్స్, అలాగే రెస్ట్ ఆఫ్ ద 3 యూనిట్స్ ఆర్ ఎకనామిక్స్ అంటే మనము మైక్రో యాజ్ వెల్ యాజ్ మ్యాక్రో. సో ఇవి కంప్లీట్గా మనం చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టాటిస్టిక్స్లో 5 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 యూనిట్స్ ప్లస్ కామర్స్ ఒక యూనిట్, కంప్యూటర్ సైన్స్ ఒక యూనిట్, అలాగే మనకు ఎకనామిక్స్ సంబంధించిన 3 యూనిట్లు అంటే ఏంది మనకు మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ కలిపి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనము అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించింది ఎకనామిక్స్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది, ఇక్కడ కామర్స్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది, అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది, అలాగే స్టాటిస్టిక్స్ అందరి కాంబినేషన్ స్టాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి స్టాటిస్టిక్స్ ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అలాంగ్ విత్, రైట్. సో ఒకసారి మనం ఈ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి మనం బ్యాక్ వెళ్తే రైట్. సో ఈ సిలబస్ సో ఫస్ట్ చూస్తే ఫస్ట్ నోట్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఓకేనా. సో ఇక్కడ మైక్రో యాజ్ వెల్ యాజ్ మ్యాక్రో అంటే మైక్రో మనకి ఏమొస్తుంది డిమాండ్ యాజ్ వెల్ యాజ్ ఓకేనా సప్లైకి సంబంధించింది ఓకేనా. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ. సో మైక్రో మీన్స్ నేషనల్ మనకు ఆల్మోస్ట్ ఎవరైతే గ్రూప్ 2 చదివిన వాళ్ళు ఉంటారో మనకు అలా ఎకనామిక్స్ అనేది ఏపీ ఎకనామిక్స్ కావచ్చు, ఇండియన్ ఎకనామీ అందులో మీకు ఆల్మోస్ట్ అన్ని చట్టది ఎక్సెప్ట్ ఇక్కడ దాకా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ద డిమాండ్ యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఎలాస్టిసిటీ అండ్ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ ద ఈక్విలిబ్రియం అండ్ ద ప్రైస్ డిటర్మినేషన్. దీస్ కాన్సెప్ట్స్ ఆర్ నాట్ కవర్ ఇన్ ద గ్రూప్ 2 సిలబస్. సో రెస్ట్ ఆఫ్ ద సిలబస్ ఏదైతే నేషనల్ ఇన్కమ్ కావచ్చు ఇస్ ఇన్ క్లియర్. సో నెక్స్ట్ మనీ కావచ్చు,
ఓకేనా. మెజర్మెంట్స్ ఆఫ్ మనీ యాజ్ వెల్ as సప్లై కావచ్చు, బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, ఇజంట్ క్లియర్. సో బడ్జెట్ కావచ్చు, ట్యాక్సెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ దట్ షుడ్ బి కవరింగ్. ద సేమ్ టైమ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ ఇండియన్ ఎకనామిక్స్. ఈ 3 యూనిట్స్ మనకు దీనిలో మీకు ఆల్మోస్ట్ ఆల్ మీరు గ్రూప్ 2 చదివిన నీతి ఆయోగ్ కావచ్చు, ఓకేనా, ఫిజికల్ మానిటరింగ్ అన్నీ కూడా ఇక్కడ చదవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎకనామిక్స్‌లో ఒక ఏదైతే చెప్తున్నానో ఈ 2 లైన్స్ అంటే మీన్స్ అదొక్క పార్ట్ తప్ప మిగతా ఆల్మోస్ట్ మాక్సిమం ఇక్కడ గ్రూప్ 2లో కవర్ అయిపోతుంది. రైట్. సో మాక్సిమం కేసెస్. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంట్. ఇది కంప్లీట్లీ ఎందుకంటే అకౌంట్స్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అందుకోసమే నాకు తెలిసి ఓకేనా దీనిలోకెళ్ళి మాక్సిమం సో టోటల్‌గా 10 యూనిట్స్ కాబట్టి మనకు గత చూసుకున్నట్లయితే ప్రతి యూనిట్‌లోకెళ్ళి ఒక 15 క్వెషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 2020 మొన్న జరిగిన ఎగ్జామ్స్‌లో, రీసెంట్ ఎగ్జామ్‌లో. వెయిటేజ్ అంటే మళ్ళా ఇప్పుడు వచ్చే ఎగ్జామ్‌లో కూడా అన్నీ ఇస్తారని కూడా మనకు గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేదండి. అర్థమైందా అండి? ఎక్కడ మెన్షన్ చేయలే. ఎంత మనకు వెయిటేజ్ ఇస్తాడని. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఫైనాన్షియల్ అకౌంట్ నుంచి ఒక లాస్ట్ టైమ్ ఒక 15 క్వెషన్ అంటే మనకు ప్రతి చాప్టర్ నుంచి ఆల్మోస్ట్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంట్ అనేది మనం ఖచ్చితంగా ఒక ఎక్స్‌క్లూజివ్‌లీ ఓకేనా, ఒక నేషనల్ ఓకేనా కాంపిటీటివ్ టీచింగ్ చేసే ఫ్యాకల్టీతోని మనం ఇక్కడ చెప్పేయడం జరుగుతుంది. అలాగే ఎకనామిక్స్ ఏదైతే ఉందో మైక్రో ఎకనామిక్స్ కావచ్చు, అది కూడా మనము కంప్లీట్‌గా ఎగ్జామ్స్ కావచ్చు పర్ఫెక్ట్‌గా మీకు ఎవ్రీథింగ్ అనేది ఓకేనా కాన్సెప్ట్ ప్లస్ ఓకేనా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీడే ఎగ్జామ్స్ అనేది మనకు లైవ్‌లో యాజ్ వెల్ యాజ్ ఆఫ్‌లైన్‌లో కూడా 2 కూడా చెప్పేయడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఓకే అనదర్ ఇంపార్టెంట్ కంప్యూటర్ సైన్స్ అండి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్లయితే మనకు ముందే చెప్పుకున్నట్లు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అంటే డిగ్రీ విత్ బ్యాచిలర్ డిగ్రీ విత్ మన కంప్యూటర్స్లో కూడా మనం ఏం జరిగింది ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి బేసిక్ కంప్యూటర్. సో నాకు తెలిసి ఓకేనా ఇక్కడ చాలా ఈజీ అండి. ఇక్కడ ఈ చాప్టర్ అన్ని చాప్టర్లు చాలా ఈజీ ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే సో బైనరీ సిస్టమ్ ఓకేనా, ఆక్టల్ సిస్టమ్, కన్వర్షన్స్ ఓకేనా అండ్ డెసిమల్ సిస్టమ్ కంపల్సరీ క్వశ్చన్ అండి. బిట్స్, బైట్స్ అండ్ వర్డ్స్ అండ్ ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ మెమరీ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఆపరేషన్స్. అది అర్థమెటిక్ లాజ్ ఆపరేషన్ కావచ్చు అండ్ ఫ్లో చార్ట్స్, ఆల్గరిథం ఫ్లో చార్ట్స్ అనేది మాక్సిమం రావచ్చు. అంటే మాక్సిమం గత అప్పుడప్పుడు అడిగింది కానీ ఎక్కువ. అండ్ అనదర్ ఇంపార్టెంట్ యూజింగ్ స్ప్రెడ్ షీట్స్ ఓకేనా, బేసిక్స్ ఆఫ్ స్ప్రెడ్ షీట్స్ యాజ్ వెల్ యాజ్ మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్ అండ్ ఓకేనా ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎడిటింగ్ ద స్ప్రెడ్ షీట్స్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ స్ప్రెడ్ షీట్స్. ఇవన్నీ చాప్టర్ కూడా మనము మన ఇన్సైట్స్ ఎడ్యుకేషన్లో లైవ్ క్లాస్లో రికార్డింగ్ క్లాసెస్, ఆఫ్లైన్ మనం ఇక్కడ లైఫ్ లైన్ ఇది చిక్కడపల్లిలో మనం క్లియర్గా ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ 2 కూడా మనం క్లియర్గా కాన్సెప్ట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ గత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కలిపి మనము పర్ఫెక్ట్గా ఓకేనా ఏదైతే మనం అనుకుంటున్నామో చెప్పేయడం జరుగుతుంది. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు అనదర్ ఇంపార్టెంట్ 6th నుంచి అంటే ఇక్కడ ఫస్ట్ 5 చాప్టర్స్ ఏమైపోయినాయి ఓకేనా, ఒక 3 యూనిట్లు ఎకనామిక్స్, ఒక యూనిట్ కంప్యూటర్స్, ఒక యూనిట్ అకౌంట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద స్టాటిస్టిక్స్ ఓకేనా. 6th చాప్టర్ అంటే మన క్వశ్చన్ పేపర్లో కూడా చూసుకున్నట్లయితే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఓకేనా ఫస్ట్ 15 ఆర్డర్ ఇచ్చినట్లయితే ఫస్ట్ ఎకనామిక్స్లో 45 అనేది ఎకనామిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఓకేనా నెక్స్ట్ వన్ 45 తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఇలాగ ఉంటాయి. నెక్స్ట్ 61 నెక్స్ట్ ఇక్కడ 7th అంటే మీన్స్ ఇక్కడ వరకు మనకి ఏమైపోయినాయి 75 క్వశ్చన్స్ ఇక్కడ అయిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ 75 వెయిటేజ్ అనేది మనకు ఓకేనా మ్యాక్సిమం స్టాటిస్టిక్స్ అంటే ఇది 50% ఆల్మోస్ట్ ఆల్ 75 మార్క్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద స్టాటిస్టిక్స్. రైట్. సో ఫస్ట్ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ అబౌట్ స్టాటిస్టిక్స్. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, బేసిక్ చాప్టర్, ఫండమెంటల్ చాప్టర్ ద అనదర్ చాప్టర్స్ ఓకేనా. ఫండమెంటల్ చాప్టర్ ఎందుకంటే ఈ మీ రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఏవైతే ఉందో అంటే మిగతా 7th, 8th, 9th, 10th సో రిమైనింగ్ 4 చాప్టర్స్ అనేది ఫస్ట్ చాప్టర్తో లింక్ ఉంటే గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎవ్రీ చాప్టర్ సపరేట్ చదవకూడదు. సపరేట్ చదవడం అంటే లింక్ చేసుకుంటూ చదవాలి. ప్రతి చాప్టర్ని ఇంకో చాప్టర్ లింక్ చేసుకుంటూ చదవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఫస్ట్ చాప్టర్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు కలెక్షన్ ఆఫ్ డేటా. ఒక డేటా అనాలిసిస్లో వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అని అడిగాడు. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. అంటే ఒక డేటా కలెక్షన్లో
మనం డేటా అనాలిసిస్‌లో ఫస్ట్ స్టెప్ ఏదైనా కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ ఎ ప్రైమరీ స్టెప్. మొదటి చెప్పొచ్చు. మరి ఈ డేటాని ఎన్ని టైప్స్‌గా కలెక్షన్ చేసుకోవచ్చు అని చాలా సార్లు క్వెషన్. అంటే ప్రతి లైన్ కూడా మీకు క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ ఉండాలండి. అంటే ఎవ్రీ టైమ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఉన్న ప్రతి లైన్. సో కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆ కలెక్షన్ ఆఫ్ డేటాని మనం చూసుకున్నట్లయితే ఓకేనా, ప్రైమరీ యాజ్ వెల్ యాజ్ సెకండరీ. ఓకేనా. ప్రైమరీ అంటే మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. లివింగ్ థింగ్ టు లివింగ్స్ విచ్ డేటా వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ద ప్రైమరీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫస్ట్ టైప్ ప్రైమరీ. అండ్ ద నెక్స్ట్ వన్ సెకండరీ మీన్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ సోర్సెస్. ఓకేనా. సో ఒక పర్సన్ నుంచి డిఫరెంట్ సోర్స్ నుంచి డేటా కనుక కలెక్ట్ చేసేదాన్ని సెకండరీ అంటాం. ఆ సెకండరీ అంటే మనకు డిఫరెంట్ సోర్సెస్, అది న్యూస్ పేపర్సా, లేకుంటే పబ్లికేషన్సా, లేకుంటే ఒక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ ఈస్ నథింగ్ బట్ అది డబ్ల్యూహెచ్ఓనా లేకుంటే ఎన్ఎస్ఎస్ఓనా. ఓకేనా. సో డబ్ల్యూహెచ్ఓనా, ఐఎల్ఓనా, యుఎన్ఓనా అవన్నీ వేరే ఒక డిపార్ట్మెంట్ నుంచి మనం డేటా కలెక్ట్ చేసి దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఇస్ దట్, మనము సెకండరీ డేటా కింద కనెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. సో ప్రైమరీ డేటా నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మెథడ్స్, ఖచ్చితంగా మెథడ్స్ పైన అడుగుతాడు. సో ప్రైమరీ డేటా కలెక్షన్స్ అనేది మనకు టోటల్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆర్ దేర్. ద ఫస్ట్ వన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకు డైరెక్ట్ మెథడ్ కావచ్చు, ఇండైరెక్ట్ మెథడ్ కావచ్చు, టెలిఫోన్ ఇంటర్వ్యూ మెథడ్ కావచ్చు, షెడ్యూల్ కావచ్చు, క్వశ్చన్. ఖచ్చితంగా మనకు క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. మనము ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఆల్ మనకు ఏఎస్ నోటిఫికేషన్ ఓకేనా 2017లో ఒకసారి వచ్చింది, 2019లో వచ్చింది, అండ్ 2022లో వచ్చింది, అండ్ 2024లో మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే ఈ 17 నోటిఫికేషన్‌లో కాంబినేషన్ విత్ ఏడీ నోటిఫికేషన్. అంటే మనకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ ఒక బంపర్ ఆఫర్. ఎందుకంటే 17లో వచ్చింది కానీ 2 ఎట్ ఏ టైమ్ ఇవ్వలేదు. వేరే వేరే ఎగ్జామ్స్ జరగలేదు. ఏడీ అనేది పీజీ లెవెల్, బట్ ద సేమ్ లెవెల్, సేమ్ యాజ్ టీజ్‌గా ఓకేనా. క్వెషన్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు, సేమ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇది మొన్న రీసెంట్ జరిగింది 2019లో. సేమ్ సిలబస్ అండి. ఇప్పుడు మనం ఏదైతే చదువుకుంటున్నామో పేపర్ 1, పేపర్ 2 కాకపోతే ఏంటంటే అక్కడ ఏడీ గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను ఒక 2 మినిట్స్ తర్వాత. రైట్. సో ఫస్ట్ మనం ఏఎస్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా షెడ్యూల్ కావచ్చు, ఓకేనా, క్వెషనరీ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, టాబులేషన్ అండ్ డయాగ్రమాటిక్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక డేటా అనాలిసిస్ చేసే టెక్నిక్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా. ఎందుకంటే డేటాను మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మనం కలెక్షన్ ఆఫ్ చేస్తాం, దెన్ ఆఫ్టర్ క్లాసిఫికేషన్, దెన్ ఆఫ్టర్ టాబులేషన్. After a tabulation, nothing but the presentation. Presentation is the basically two types, graphical as well as diagrammatic differentiation. Graphical means only 2 types, frequency based graphs and the same time time series graphs. And diagrams is completely depend upon the dimension based చేసుకొని చెప్పొచ్చు. That is a 1 dimension, 2 dimension, 3 dimension, non dimension. ఇక్కడ ఖచ్చితంగా 1 dimension అంటే లెంత్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే. 2 dimension లెంత్ అండ్ విడ్త్, అండ్ 3 dimension మనకు లెంత్, విడ్త్ అండ్ height. No dimension means okay na, there is no dimension, zero dimension. There is but pictograms as well as cartograms. ఇట్లా మన ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా మనం చదవాల్సిన అవసరం ఉంది. అంటే మనం స్టాట్స్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆ సబ్జెక్ట్ని రియల్ లైఫ్లోకి కన్వర్ట్ చేసుకుంటూ మనం చదవలసిన అవసరం ఉంది ఇక్కడ. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ యాస్ట్రే చదవకుండా రియల్ లైఫ్ అప్లికేషన్ ఎక్కడ అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇక్కడ ప్రైమరీ మెథడ్ అయినా మనం చాలాసార్లు అడిగారు క్వశ్చన్. ఓకేనా. వెన్ ద రైల్ యాక్సిడెంట్, ఒక రైల్ యాక్సిడెంట్ లేక ఒక సంథింగ్ హ్యాపెనింగ్ అలా అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే డేటా కెన్ బి కరెక్ట్ విచ్ మెథడ్ అవుతుంది అంటే డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, అలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడు. ఓకేనా. సో అలాంటి సింపుల్ క్వశ్చన్స్ మనకు సింపుల్గానే అనిపిస్తాయి కానీ మనకి ఎక్కువ అనిపిస్తాయి. నెక్స్ట్ ఓకే. సో ఇవన్నీ కూడా 7th, 8th, 9th, 10th రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ కూడా ఒక డేటాని అనాలిసిస్ చేసే టెక్నిక్స్ అని చెప్పొచ్చు. అందులో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ సెంటెన్సీ. సో మెథడ్స్ ఆఫ్ సెంటెన్సీ వీఆర్ ఫైండింగ్ ద సెంటర్ వాల్యూ. ఓకేనా. సెంటర్ వాల్యూ. సో బేసిక్గా చెప్పాలంటే మెథడ్స్ ఆఫ్ సెంటెన్సీలో బేసికల్గా 2 టైప్స్ ఉంటాయి, మ్యాథమెటికల్ యావరేజ్ యాజ్ వెల్ as పొజిషనల్ యావరేజ్. మ్యాథమెటికల్ యావరేజ్ మళ్ళీ ఓకేనా అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, క్వాడ్రిక్ మీన్. అండ్ పొజిషనల్ యావరేజ్లో మళ్ళీ మనకు మీడియన్, మోడ్, క్వార్టైల్, డెకైల్, పర్సెంటైల్, ఆక్టైల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద ఓకేనా యావరేజ్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మ్యాథమెటికల్ యావరేజ్, పొజిషనల్ యావరేజ్ అన్నీ కూడా ఓకేనా. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎక్కువగా మనం ఏంటంటే ప్రతి ప్రాపర్టీస్ ఇంపార్టెంట్, ప్రాపర్టీ బేస్డ్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు జరిగిన 2017 కావచ్చు, 19 కావచ్చు, 22 కావచ్చు, 24లో కావచ్చు, మనకు చాలా వరకు ఎక్కువ క్వశ్చన్స్ ఏంటంటే ప్రాపర్టీస్ అడిగాడు, ప్రాపర్టీ బేస్డ్ కూడా ప్రాబ్లం అడగడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీ. ఖచ్చితంగా ఎందుకంటే ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీ పైన ఖచ్చితంగా క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మ్యాథమెటికల్ యావరేజ్ యాజ్ వెల్ పొజిషనల్ యావరేజ్ అన్నీ కూడా ఇట్స్ డిపెండ్ అపాన్ ఆరిజిన్, డిపెండ్ అపాన్ స్కేల్. ఆ ప్రాపర్టీ అని అనవచ్చు, లేదంటే ప్రాపర్టీ బేస్డ్ మనకు ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.
ఓకే. అదే ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ డిస్పర్షన్ కూడా ఉంటుంది. అదే ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు కోరిలేషన్, రెగ్రెషన్ ఉంటుంది. అంటే ఒకటే కాన్సెప్ట్. ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీ తీసుకున్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ చాప్టర్, విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ చాప్టర్, సెవెంత్ చాప్టర్, ఓకే. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, స్క్యూనెస్ కావచ్చు, అండ్ ద మెజర్స్ ఆఫ్ రిలేషన్, కోరిలేషన్ యాజ్ వెల్ రెగ్రెషన్. అంటే ఒక ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీని మనం అక్కడ లింక్ చేసుకుంటూ చదవాల్సిన అవసరం ఉంది. అంటే మనం చూసుకున్నట్లయితే ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీలో ఆల్ యావరేజెస్ ఐదర్ పొజిషనల్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటికల్ అన్నీ కూడా డిపెండ్ అపాన్ ఆరిజినల్ స్కేల్ ప్రాపర్టీ చెప్పొచ్చు. అలాగే మనకు మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ రేంజ్ కానీ, క్యూడీ కానీ, ఎండి కానీ, ఎస్జీ కానీ ఏదైతే సెకండ్ ఆర్డర్ యావరేజ్ ఉందో ఇట్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ డిపెండ్ అపాన్ స్కేల్ అని చెప్పొచ్చు. అలాగే సో మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కోరిలేషన్, రెగ్రెషన్. కోరిలేషన్ అది ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్, డిపెండ్ ఆఫ్ స్కేల్ అని చెప్పొచ్చు. అలాగే రెగ్రెషన్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్, డిపెండ్ అపాన్ స్కేల్. మళ్ళీ ఇక్కడ ఏమైతుందంటే రెగ్రెషన్ యాజ్ వెల్ డిస్పర్షన్ బోత్ ఆర్ ద సేమ్ ప్రాపర్టీ కిందకి వస్తాయి. అట్లా మనం లింక్ చేసుకుంటూ చదివితే మీకు ఎక్కడ ఉన్నా కూడా క్వశ్చన్ అనేది మనం క్వశ్చన్ పేపర్ చూడగానే వితౌట్ ఆప్షన్ చూడకుండా ఆన్సర్ పెట్టే ప్రయత్నం మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ హాల్ పోయిన తర్వాత మనం ఆప్షన్ చూసుకుని వెతికామంటే అక్కడనే మనం బ్యాక్ స్టెప్ వేసినట్టు. ఎప్పుడైనా ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మనం ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్కి వెళ్ళినామంటే ఖచ్చితంగా 90% మాక్సిమం ఆలోచించకుండా ఆన్సర్ టక్కున పెట్టే విధంగా మనం ప్రిపేర్ కావాలి. అంటే అన్ని లింక్ చేసినప్పుడే మనకు పాసిబిలిటీ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అన్న. సో ఇందులో మనం 2 చాప్టర్లు ఉన్నాయండి. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, స్క్యూనెస్. ఇండైరెక్ట్గా మనకి ఏంటంటే ఇక్కడ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, స్క్యూనెస్తో పాటు మనకు కర్టసిస్ అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉందండి. కర్టసిస్ వచ్చినట్టే ఖచ్చితంగా మూమెంట్స్ చదువుకోవాల్సిందే. అంటే కొన్ని సిలబస్లో మనకి ఇవ్వలేదు, మూమెంట్స్ అనే సిలబస్ ఇక్కడ ఇవ్వలేదు, కానీ మూమెంట్స్ ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. అంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ ద సేమ్ టైం, ఓకేనా, స్క్యూనెస్ యాజ్ వెల్ యాజ్ కర్టసిస్ అండ్ మూమెంట్స్. ఈ 4 కాన్సెప్ట్ ఈ సెకండ్ చాప్టర్లో చదువుకోవాలి. ఎందుకంటే మూమెంట్స్ ఇస్ లింక్డ్ విత్ ద, ఓకేనా, స్క్యూనెస్ యాజ్ వెల్ యాజ్ కర్టసిస్. కాబట్టి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. మనం చాలామంది లేదనుకుంటారు, మూమెంట్స్ లేదనుకుంటారు, కానీ మూమెంట్స్ లేకపోయినా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీరు చాలామంది చూడండి ఇక్కడ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ మనకి ఇవ్వడం జరిగింది, డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ లేదనుకోకండి, అక్కడ క్లియర్ ఇచ్చిండు. మనకు సిలబస్లో ప్రాబబిలిటీ అని పెట్టలే, కానీ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఇవ్వకుండా డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఇవ్వడం జరిగింది. అలాగే శాంప్లింగ్ చూడండి, శాంప్లింగ్ అని మనకి ఎక్కడ మెన్షన్ చేయలే సిలబస్లో, కానీ ఇక్కడ చూడండి ఇక్కడ శాంప్లింగ్, ఓకేనా, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్స్, ఏవైతే టెక్నిక్స్, హౌ ద శాంపుల్ వీఆర్ సెలెక్టింగ్ ద పాపులేషన్, వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆర్ దే. అదే ర్యాండమ్ శాంప్లింగ్, నాన్ ర్యాండమ్ శాంప్లింగ్. ర్యాండమ్ శాంప్లింగ్లో మనకు మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, రిస్ట్రిక్టెడ్ యాజ్ వెల్ అన్రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. నాన్ ర్యాండమ్ శాంప్లింగ్లో మనకు మళ్ళీ ఒక 4 కైండ్స్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ మనకు క్లియర్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మెథడ్స్ కాకుండా శాంప్లింగ్ మొత్తం కూడా చదువుకోవాలని. ఎందుకంటే ఇంత మంచి అవకాశం, ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు రాదు. గత చూసుకున్న ఏపీ డివైడ్ అయిన తర్వాత కూడా ఎప్పుడు వచ్చినా కొన్ని వేకెన్సీ వచ్చినాయి కాబట్టి, సో కాబట్టి ప్రతి ఒక్కటి క్లియర్గా, అథెంటికల్గా, పర్ఫెక్ట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. సో మనకు నెక్స్ట్ వన్ డిస్పర్షన్స్. ఇక్కడ ఈ 3 చాప్టర్లు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే మెజర్స్ ఆఫ్ కోరిలేషన్ అన్న. సో మెజర్స్ ఆఫ్ కోరిలేషన్ చూసుకున్నట్లయితే నథింగ్ బట్ మెజర్స్ ఆఫ్ రిలేషన్స్. అంటే మనకి ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇక్కడ రెగ్రెషన్ టాపిక్ లేదు, ఓకేనా. సో రెగ్రెషన్ మనకు ఓన్లీ రిలేషన్ మాత్రమే కాదు, దెర్ ఇస్ నో మెన్షన్ ఫర్ రెగ్రెషన్ మెన్షన్ చేయలేదు. కానీ ఎందుకంటే కోరిలేషన్, రెగ్రెషన్ 2 కూడా మనం లింక్ చేసుకుంటూ వెళ్తాం. ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే మనకు ఒకవేళ క్వశ్చన్ ఇచ్చిందంటే మనం అక్కడ ఎందుకు ఇచ్చిన అడగలేము. కాబట్టి ఇంతకుముందు చెప్పాను మూమెంట్స్, ఇందులో మూమెంట్స్ ఉందా లేదు, కానీ మూమెంట్స్ క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకంటే కోరిలేషన్ నుంచి కంపల్సరీ, రెగ్రెషన్ కంపల్సరీ ఉంది కాబట్టి. సో ఇక్కడ కోరిలేషన్ మీనింగ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కోరిలేషన్స్ ఆఫ్ కార్లిపియర్స్, డిఫరెంట్ ఆఫ్ మెథడ్స్ ఆర్ దే, ఓకే, అండ్ ప్రాబబుల్ ఎర్రర్ ఈ మాత్రం ఉంది. సో అంటే సిలబస్లో ఉన్న దాన్ని చదువుకుంటూ దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి. ఎందుకంటే మన కళ్ళ ముంగట ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎన్ని చెప్పాను, 2017 పేపర్ కావచ్చు, 2019 పేపర్ కావచ్చు, 22 పేపర్ కావచ్చు, 24 పేపర్ కావచ్చు, అలాగే తెలంగాణలో వచ్చిన మనకు 2018 పేపర్ కావచ్చు. ఇవి కాకుండా మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరే ఎగ్జామ్స్, ఓకేనా, సిబిజెడ్ కావచ్చు, ఏపీ పీజీ సెట్ కావచ్చు, పీజీ ఎంట్రన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకు ఇంకా చెప్పాలి నేషనల్ ఎగ్జామ్స్, టీజీఎల్ కావచ్చు. ఎంత డెప్త్గా చదివితే మనకు, ఎందుకంటే మన ప్రిపరేషన్ చాలా బాగా డెప్త్ చదవాలి, ఓకేనా. మనం ఈజీగా వెళ్ళాం అనుకోండి, ఎగ్జామ్లో డిఫికల్టీ వస్తే మనం అక్కడనే ఫెయిల్ అయిపోతాం. మనం డెప్త్ చదివి ఈజీగా వచ్చి నో ప్రాబ్లం. కానీ సో ఎప్పుడైనా, ఎందుకంటే ఇంత మంచి అవకాశం మళ్ళీ కూడా రాదు. నాకు తెలిసి దిస్ ఈజ్ అ ఫైనల్ ఫర్ యువర్ నోటిఫికేషన్ ఫర్ చెప్పొచ్చు. ఇంకా మనకి ఇంకా అనదర్ ఇంపార్టెంట్ అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్. సో ఒకసారి చూసుకున్నట్లయితే అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్, దిస్ ఈజ్ అ లాస్ట్ అండ్ ఫైనల్ చాప్టర్ ఇన్ యువర్ సిలబస్ చెప్పొచ్చు. ఇక్కడ టైమ్ సిరీస్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ ఇండెక్స్ నెంబర్ కనుక చూసినట్లయితే, ఓకేనా, టైమ్ సిరీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే ఇది మనకు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేది. ఒక బిజినెస్లో మనం మ్యాక్సిమం
మనం చూసుకోబోయే స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో, ఆ స్టాక్ మార్కెట్‌లో కావచ్చు, ఎవ్రీవేర్ రియల్ లైఫ్‌లో మనం అప్లికేషన్ చేసే చాప్టరే మనం చెప్పాలంటే టైమ్ సిరీస్‌లో. ఎందుకంటే ఫ్యూచర్ బిహేవియర్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రేస్ వస్తుందా లేదంటే మీరు చేసే పనిని మనం ప్రిడిక్ట్ చేసి చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చేసే పనిని బట్టే చెప్పొచ్చు, ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే టైమ్ సిరీస్ చాప్టర్ కరెక్ట్‌గా చదువుకున్నట్లయితే దాని రియల్ లైఫ్ ప్రతి స్టెప్ మనం అందుకోవచ్చు. ఓకేనండి. ఎందుకంటే టైమ్ సిరీస్ నథింగ్ బట్ ఒక వేరియబుల్ వచ్చే వాల్యూస్‌ని ఒక క్రోనాలజికల్ అరేంజ్‌మెంట్ చేసి ఆ సిరీస్‌ని మనము ఒక అరేంజ్‌మెంట్ చేసిన తర్వాత దాన్ని ఒక ఆ డాటాను బేస్ చేసుకొని ఫ్యూచర్‌ని భవిష్యత్తుని అంచనా వేసే చాప్టరే మనకు టైమ్ సిరీస్ కావచ్చు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే దాని యొక్క డెఫినిషన్ కావచ్చు, కాంపోనెంట్స్ కావచ్చు. ఓకేనా? రైట్స్ కాంపోనెంట్స్ మెథడ్స్ కావచ్చు. ఓకేనా? మళ్ళా నెక్స్ట్ అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మన 4 కాంపోనెంట్స్ ఉంటాయి కదండీ. ట్రెండ్ యాస్ వెల్ యాస్ మనకు సీజనల్ అండ్ సైక్లికల్ అండ్ ఇర్రెగ్యులర్ ఈ 4 కాంపోనెంట్స్‌లో మనకు ట్రెండ్ పైన ఎక్కువ క్వెషన్స్ అడుగుతాడండి. ట్రెండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ పైన అది 2 టైప్సే కావచ్చు. లీనియర్, నాన్ లీనియర్, అప్, డౌన్‌వర్డ్ కావచ్చు. అలాగే మనకు ట్రెండ్ కన్వర్షన్స్ అది మనం ఒక ఇయర్లీ డాటాని మంత్లీ కావచ్చు. ఓకేనా? కన్వర్షన్స్ ఒకటి అండ్ ఆరిజిన్ షిఫ్టింగ్ దాని యొక్క బేస్‌ని మార్చే ట్రెండ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ట్రెండ్‌ని బేస్ చేసుకొని వస్తాయి. ఎందుకంటే ట్రెండ్ మెథడ్స్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ట్రెండ్ మెథడ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీస్ట్ స్క్వేర్ మెథడ్‌లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది మనకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్‌లో చూసుకున్నట్లయితే 19 పేపర్ చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా ఒక్కటే సంబంధించి అంటే మనకు లీస్ట్ స్క్వేర్ మెథడ్‌లో సంబంధించిన డిఫరెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది పవర్ కర్వ్ కావచ్చు, ఓకేనా? నెక్స్ట్ ప్రాబబిలిటీ కర్వ్ కావచ్చు, పారాబోలా కర్వ్ కావచ్చు, ఇజింగ్ క్లియర్ జామెట్రిక్ ట్రెండ్ కావచ్చు, ఓకేనా? ఎవ్రీథింగ్ అక్కడ నుంచి మనకు క్లియర్‌గా క్వెషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం గత ప్రశ్న పత్రాలు చూసుకుంటేనే మనము భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్ మనం అంచనా వేయొచ్చు. దట్ ఈస్ ఎందుకంటే విత్ హెల్ప్ ఆఫ్ టైమ్ సిరీస్ మనకు చెప్పేది. ఒక ట్రెండ్ బాగా చదవండి. అలా అని సైక్లిక్ అని అలా చెప్పకుండా అంటే మీన్స్ అది కూడా ఇంపార్టెంటే. బట్ ఎక్కువ ఫోకస్ చేయవలసిన అది. అయితే మొన్న ఎగ్జామ్‌లో అడిగాడు. ఇది లింక్ రిలేటివ్ మెథడ్ వి కెన్ ఆల్సో కాల్ విచ్ మెథడ్ అడిగాడు. ఎందుకంటే లింక్ రిలేటివ్ మెథడ్ ఎవరు కనుగొన్నాడు? కార్ల్ పియర్సన్ కనుగొన్నాడు. సో లింక్ రిలేటివ్ మెథడ్‌ని కార్ల్ పియర్సన్ కాకుండా పియర్సన్ మెథడ్‌ని ఒక ఎగ్జామ్‌లో ఇవ్వడం జరిగింది. అందుకే సైంటిస్ట్‌లను కూడా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇయర్‌లో లిమిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి సైంటిస్ట్ ఓకేనా? ఎందుకంటే మనకు కార్ల్ పియర్సన్‌కి సంబంధించిన చాలా ఉన్నాయి. మోడరేట్ లిస్ట్ ఓకేనా? దట్ ఈస్ మోడ్ ఈక్వల్ టు 3 మీడియం మైనస్ 2 మీన్ కావచ్చు. ఇంకా చెప్పాలి అంటే మనకు స్క్యూనెస్ కండెసెన్స్ కావచ్చు. ఇంకా చెప్పాలంటే స్టాండర్డ్ డీవియేషన్ కావచ్చు, కోవేరియన్స్ కావచ్చు. అలాగే మనకు ఇక్కడ మన సీజనల్ మెథడ్‌లో ఫోర్త్ మెథడ్ అయిన లింక్ రిలేటివ్ కూడా మనకు కార్ల్ పియర్సన్ కావచ్చు. ఇంకా స్క్యూనెస్‌లో ఓకేనా? కార్ల్ పియర్సన్ స్క్యూనెస్ యొక్క లిమిట్స్ ఓకేనా? ప్లస్ అండ్ మైనస్ కావచ్చు. ఖచ్చితంగా క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ ఉండాలి. అంటే మనం ఇక్కడ ఇది కోర్ పేపర్ కాబట్టి మనము 150 క్వెషన్స్‌కి ఎక్సెప్ట్ మనం ఎకనామిక్ అంటే మనకు కొద్దిగా డెప్త్ అనుకోండి. రిమైనింగ్ ఏదైతే మన కంప్యూటర్స్ కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఈ 5 చాప్టర్స్ కావచ్చు. ఎక్కడంటే మనము ఒక పర్టిక్యులర్ ఈ క్వెషన్ మనం గెస్ చేసే ఛాన్సెస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 75కి మాక్సిమం ఒక 60-65 క్వెషన్స్ విత్ నెగెటివ్ మార్కింగ్ ఉన్నా కూడా మనం కరెక్ట్‌గా సరైన పద్ధతిలో చదివితే మాక్సిమం మనకు కొట్టే ఛాన్స్. నెగెటివ్ మార్కింగ్ ఉన్నా కూడా 65 ఎందుకంటే దట్ ఈస్ మై లాస్ట్ ఎందుకంటే 2017లో నేను చూసాను. 19లో మనకు ఏఎస్ఓలో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, సో మెనీ ర్యాంక్స్ ఆర్ దేర్. అక్కడ మనం చెప్పిన విధానం కావచ్చు, అప్పుడు నెగెటివ్ మార్క్ కూడా ఉంది. ఓన్లీ మనం మాక్సిమం స్టాటిస్టిక్స్ పేపర్ ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మనము ఓకేనా? మంచి ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అప్పుడు 5 పోస్టులు ఉండే. ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్ 1 ఆర్ 2 పోస్టులు కూడా మనం అక్కడ క్రాక్ చేయడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఎకనామిక్స్ స్టడీస్. ఆ సిలబస్ గురించి కూడా మీకు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. సో నెక్స్ట్ ఇక్కడనే మనకేందంటే నెక్స్ట్ చాప్టర్ అండి ఇండెక్స్ నంబర్. ఇండెక్స్ నంబర్ మీన్స్ ఇండికేటింగ్ నంబర్స్. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా మనకు టైమ్ సిరీస్ లాగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ 2 కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి. అక్కడ లింక్ రిలేటివ్ ఉంటుంది. ఇక్కడ లింక్ రిలేటివ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ లింక్ రిలేటివ్ విత్ రెస్పెక్ట్ టు సీజన్ ఉంటుంది. లింక్ విత్ ప్రెజెంట్ అండ్ బేస్ చేసుకొని ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ ఇండెక్స్ నంబర్ దీనికి క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. మీనింగ్ యాజ్ వెల్ ఇంపార్టెన్స్ కావచ్చు. మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్ అవి ప్రైస్ కావచ్చు, వాల్యూ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు. ఈ ప్రైస్, వాల్యూ, క్వాంటిటీలో ప్రైస్ కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. అదొక్కటి వస్తే మిగతా 2 కూడా చదవచ్చు. అంటే చూడండి సపరేట్ చదవకండి. ప్రైస్ కనుక చదివితే మిగతా క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ వాల్యూ ఇండెక్స్ నంబర్ ఆటోమేటిక్‌గా మనకు వచ్చినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్‌లో మనకు మళ్ళీ వెయిటెడ్, అన్‌వెయిటెడ్. అన్‌వెయిటెడ్‌లో మళ్ళీ ఏది ఇంపార్టెంట్ అంటే వెయిటెడ్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా గుర్తు వెయిటేజ్ ఇంపార్టెంట్. సో వెయిటర్‌లో మళ్ళీ ఏది ఐడియల్ అంటారు అంటే ఫిషర్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ పాచి, ఫిషర్, స్కెల్లీస్, డర్విష్ బోలే ఓకేనా? ఇవన్నీ కూడా వెయిటెడ్ మెథడ్. ఇందులో మళ్ళీ ఐడియల్ మెథడ్ ఏంటంటే దట్ ఈస్ ఫిషర్. ఫిషర్ అంటే హారీ ఫిషర్ కాదు, ఇర్వింగ్ ఫిషర్ వేరే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఫిషర్ అంటే ఆర్ఏ ఫిషర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఓకేనా? ఫాదర్ ఆఫ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ అని చెప్పొచ్చు అతను. ఓకే ఇండియన్ స్టాట్స్ ఫాదర్ ఎవరంటే
ఎవరంటే మీకు తెలుసు పీసీ మాలోబేస్ ఈజ్ ఏ సెకండ్ ప్లానర్ చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాల ఫాదర్ చెప్పుకుందాం అనుకుంటే మన సిఆర్ రావు. ఓకేనా? గుంటూరుకి సంబంధించిన సిఆర్ రావు. సో చెప్పొచ్చు మనకి, ఎందుకంటే నోబెల్‌లో స్టాట్స్‌లో నోబెల్ ప్రైజ్ ఇంతవరకు కూడా చెప్తున్నాను సిఆర్ రావు చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ నియర్ టు, ఓకేనా, రీసెంట్‌గా చనిపోయాడు. ఓకేనా? అతను చూసుకున్నట్లయితే ఐసీయూలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అతనికి సంబంధించిన ఉంది. సో సిఆర్ రావు అనగానే మీరు చూడండి, మనం ఒక తెలుగు ప్రజలం ఒక విధంగా చెప్పాలంటే అతనికి మనం ఏది చేసినా తక్కువనే. ఎందుకంటే మన యొక్క తెలుగు ఆహ్, ఆహ్, దాన్ని ఒక నేషనల్ లెవెల్‌లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. ఒక అమెరికా, ఓకేనా, అక్కడ ఒక నేషనల్, ఒక ఆస్కార్, ఒక నోబెల్ ప్రైజ్ లాంటిది స్టాట్స్‌లో. అది పొందిన మన తెలుగు వాడిగా మనం గుర్తించొచ్చు. అలా అలా ఎందుకు చెప్తున్నానంటే, సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మనకు ఈ స్టాట్స్ కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా అడగొచ్చు. ఎందుకంటే స్టాట్స్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి అలాంటి క్వెషన్స్ కూడా కేఆర్ రావు గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ ప్రైస్ ఇండెక్స్ నంబర్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డిఫ్లేషన్ కావచ్చు. అన్నిటికన్నా ముఖ్యం క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ ఉండేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, సిఎల్ఐ అంటాం షార్ట్‌కట్‌లో. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అన్నా, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నా, రీటైల్ ప్రైస్ ఇండెక్స్ అన్నా బోత్ ఆర్ అక్కడ మెథడ్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు. నేను చెప్తున్నాను కదా, నాట్ ఓన్లీ ఫర్ రీపేపర్ దాదాపుగా 2005 నుంచి, ఓకేనా, అవి నేషనల్ ఎగ్జామ్స్ కావచ్చు, లోకల్ ఎగ్జామ్స్ కావచ్చు, నథింగ్ బట్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్‌గా క్లాస్‌లోనే జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రిపేర్ అయితేనే మనము ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్‌లో పోయి రిలాక్స్‌గా బయటకొస్తాం. లేదు మామూలుగా చదువుకొని పోతే మాత్రం, ఓకేనా, ఇంత మంచి అవకాశాన్ని మనం వదులుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే, ఓకేనా, ఇక్కడ ఒక ప్రైజ్ యాజ్ వెల్ యాస్ క్వాంటిటీ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ యువర్ సిలబస్ ఫర్ ద అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్. సో కమింగ్ టు ద ఏడీ గనుక వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఏడీ. సో ఎందుకంటే ఏడీ అనేది పోస్ట్ మనకు ఇప్పటివరకు 2 టైమ్స్ వచ్చిందండి. ఒకసారి 2017లో వచ్చింది, 2019లో వచ్చింది. ఎందుకంటే 2019లో కోచింగ్ ఇచ్చాము. ఓకేనా? 2017లో మనకి ఏందంటే అప్పుడు సపరేట్ పేపర్ ఉండే. స్టాట్స్ అని సపరేట్, ఎకనామిక్స్ వాళ్ళ ఎకనామిక్సే, అంటే కంబైన్ లేకుండే. ఎవరి పేపర్ వాళ్ళకే ఉండే. అంటే ఎకనామిక్సే ఉండే, స్టాట్సే ఉండే, కంప్యూటర్సే ఉండే, నెక్స్ట్ కామర్స్ వాళ్ళకే ఉండే, మ్యాథమెటిక్స్ ఉండే. కానీ ఇప్పుడు గత 2019లో ఏం చేశారంటే కంబైన్ చేసి పెట్టేసారు. కంబైన్ అంటే అందరికి కూడా కామన్ ఫర్ ఆల్. సేమ్ ఏ సిలబస్ అంటే లక్ ఏందంటే ఏఎస్ఓ ఉన్న 10 చాప్టర్సే ఇది అన్నట్టు. ఎందుకంటే ఏఎస్ఓకి ఆల్మోస్ట్ ఆల్ ది మండల్ లెవెల్ డివిజన్, గ్రూప్ 1 లెవెల్ అంటే నాకు తెలిసి 10 15 కాదు 20 ఇయర్స్ ప్రమోషన్స్ అయిన తర్వాత కూడా మీరు ఏఎస్ఓ నుంచి రావచ్చు చెప్పలేం. సో కొద్దిగా కష్టపడితే ఎవరైతే పీజీలో సిలబస్ ఉందో ఏది సేమ్ ప్యాటర్న్ పీజీ లెవెల్, ఇద్దరు మ్యాథ్స్ కావచ్చు, ఓకే, దాని యొక్క సిలబస్ ఏడీ పైన అవసరమైతే మీకు మళ్ళీ కూడా ఎక్స్క్లూజివ్ క్లాస్ తీసుకుంటాను దానికి, ఇంకా ఎక్స్క్లూజివ్ ఫర్ ఏడీ ఫర్, ఎందుకంటే ఇదేమో డిగ్రీ సిలబస్, అక్కడేమో పీజీ సిలబస్. ఇజన్ క్లియర్? సో పీజీ కూడా మనకి ఏదైతే ఉందో, ఓకేనా, ఆ సిలబస్ని ఏడీకి సంబంధించిన మనం 2017లో వచ్చింది ఏముంది, అక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఎందుకంటే మేము ఆ 2017లో మీకు కోచింగ్ ఇచ్చాము కాబట్టి, ఓకేనా, మన ర్యాంక్స్, ఓకేనా, ఆల్మోస్ట్ ఉన్నారు కాబట్టి మీకు దాని గురించి చెప్తున్నాను, రైట్? సో దిస్ ఈజ్ యువర్ సిలబస్, ఓకేనా. సో మై సజెషన్, మై కండిషన్ అంటే ఆవేశపడకండి, తొందరపడకండి. ఇక నోటిఫికేషన్ అయితే మనకు ఇంకా ఆగస్ట్ 15 వరకు ఉన్నది కాబట్టి, ఓకేనా, ఆలోచన చేసి, ఓకేనా, క్లాసెస్ తీసుకునే ముందు కూడా, బుక్స్ తీసుకునే ముందు కూడా అన్ని క్లారిటీగా చూసుకొని, ఎందుకంటే ఈ ఒక్క నోటిఫికేషన్ మిస్ అయిందంటే చాలా వరకి మళ్ళీ రాదండి. ఓకేనా. అందుకోసమే చాలామంది రిక్వెస్ట్ చేశారు. అసలు నా యూట్యూబ్‌లో క్లాసెస్ ఎప్పుడు ఉండే. గత చాలామంది చేయండి సార్ అంటేనే ఒక జస్ట్ ఒక 4 డేస్, 5 డేస్ బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దట్ ఈస్ ఇన్సైడ్స్ ఎడ్యుకేషన్. అందులో మనకు, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేకుండే. చాలామంది అడిగారు. ఫోన్‌లు చేశారు. గత ర్యాంకర్స్ కావచ్చు, ఓకేనా. చాలామంది తెలంగాణ కావచ్చు, ఇటు కావచ్చు, మీరు యూట్యూబ్ ఛానల్ చేయండి సార్. మీకు సబ్స్క్రైబ్స్ ఇందాక అసలు అడ్వర్టైజ్‌మెంట్ అనేది మాకు మాక్సిమం అంత ఇంట్రెస్ట్ లేకుండే. అయినా సరే మీకోసం, ఓకేనా, ఎవరైతే స్టూడెంట్స్ అడుగుతున్నారో వాళ్ళ కోసం రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఓకేనా. దాని పేరు ఇన్సైట్స్ ఎడ్యుకేషన్. ఓకేనా. సో మనకు అది దాంట్లో ఉన్న మీకు అప్‌కమింగ్ క్లాసెస్ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో, ఇప్పుడంటే సిలబస్ ఎక్స్‌ప్లెయిన్ చేసాను కాబట్టి టోటల్‌గా ఏవైతే క్లియర్‌గా ఎక్కడ వస్తుంది ఆ చాప్టర్, ప్రతి చాప్టర్ ఒక 1 అవర్ వరకు ఎక్కడ అడుగుతున్నా ఆ 17లో ఎక్కడ అడిగాడు, ప్రతి పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా మీకు యూట్యూబ్ లైవ్‌లో ఉంటుంది. ఓకేనా. ప్రతి విషయం కూడా మీకు ఈ యూట్యూబ్‌లో మనకు ఏదైతే ఉందో, ఓకేనా, చూసుకోండి. దాన్ని ఒకటి షేర్ చేసి మీన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. చేసుకుంటే మీకు ఎవ్రీథింగ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, సో మీకు ఏ డౌట్స్ అయినా కూడా అక్కడ వాట్సాప్‌లో మనకు లింక్స్ కావచ్చు, ఓకేనా, అక్కడ మనకు కామెంట్స్‌లో కూడా లింక్ చేస్తే మీకు మాక్సిమం వి విల్ సాల్వ్ దట్ అవర్ ప్రాబ్లమ్, రైట్? ఓకేనా. థ్యాంక్ యూ.
ఆల్ ది బెస్ట్.